ఓకే స్టార్ట్ విత్ నేమ్. నా పేరు గోవర్ధని అండి. నేను కేపీహెచ్బి కాలేజ్ నుంచి వచ్చాను. నాది హనీస్ డిజైనర్ స్టూడియో. నేను ఫ్యాషన్ డిజైనర్ అండి. నాకు ఈ ఫ్యాషన్ డిజైనింగ్లో నాకు ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఆర్యన్ సకల కళా వేదిక. చెప్పండి మ్యామ్. మళ్ళీ చెప్పాలి స్టార్ట్. నమస్తే అండి, నా పేరు దుర్గా భవాని. నేను ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తాను, అలాగే హ్యూమన్ రైట్స్ చేస్తాను. నేను హ్యూమన్ రైట్స్లో చేసిన సేవలకు గాను నాకు ఆర్యాని సకల కళా వేదిక వాళ్ళు ఈ అవార్డుతో సత్కారం చేశారు. చాలా సంతోషంగా ఉంది. నేను కుక్కట్పల్లి నుంచి వచ్చాను. ఇదే ఫస్ట్ టైం సార్. ఇది ఫస్ట్ టైం సార్. అంతకుముందు వేరే అవార్డ్స్ వచ్చాయి, ఫ్యాషన్ డిజైనింగ్ బెస్ట్ ఫ్యాషన్ డిజైనర్ అవార్డ్స్ వచ్చాయి. సో దీని తరఫు నుంచి కూడా నాకు అవార్డు అనేది రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నమస్కారం. నేను కూడా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్పంచుకుంటూ వస్తున్నాను. నా పేరు ముఖ్యంగా బిరుదరాజు రవీందర్రాజు. నేను మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్లో కూడా పీజీ కంప్లీట్ చేశాను, పిహెచ్డీ కూడా చేస్తున్నాను. ఎన్నో రకాలైన సేవా ఎన్జిఓస్లో కూడా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ నేను స్టార్ హెల్త్లో సేల్స్ మేనేజర్ కూడా. ఒక నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి ప్రతి సంవత్సరము దాదాపు ₹1,00,00,000 క్లెయిమ్స్ని నేను వాళ్ళకు సహాయంగా అందిస్తున్నాను. మరి ఇలాంటి కార్యక్రమాల్ని చేస్తున్నందుకు గానేమో ఆ పుణ్యంగానేమో మరి మాకు ఆర్వాణి కళావేదిక వాళ్ళు గుర్తించి మాకు ఈ అవార్డు ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఎందుకంటే అవార్డులు అనేది పెద్ద పెద్ద వాళ్ళకే వస్తాయి అని ఒక భ్రమలో ఉంటారు ప్రజలంతా. కానీ మనం చేసే చిన్న కళ ఏదైనా కానివ్వండి, కళారంగాలు కానివ్వండి, ఎటువంటి సేవా రంగాలలో కానివ్వండి, ఇలాంటి సంస్థలు ముందుకొచ్చి వాళ్ళని గుర్తించి ఇలాంటి అవార్డులని అందించడం అనేది చాలా ఆనందదాయకం, స్ఫూర్తిదాయకం. థ్యాంక్ యూ కళా వేదిక.